ఇప్పుడు నన్ను ఏలూరు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారండి. ఏంటంటే మా ఆడికి ఆపరేషన్ జరిగిన పాప నన్ను తిప్పుతుందండి. ఉండలేకపోతున్నానండి, దడొచ్చేస్తుంది చెమటలెట్టేసి మొత్తం అంతా. ఇక్కడైతే దిగిపోయానండి. మా ఆవిడకైతే ఫోన్ చేశానండి. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మాట చెప్పైతే దగ్గర దగ్గర 10 రోజులైతే పైనే అవుతుందండి. అంటే వీడియో పెట్టి 10 రోజులు పైనే అయింది కదండి, అందుకనే అలా అంటున్నానండి. ఎందుకంటే హాయ్ చెప్పలేదు కదండి 10 రోజుల నుంచి. 10 రోజుల నుంచి కూడా వీడియో వేసి అయితే రావట్లేదు. నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు తర్వాత వీడియో అయితే పెడతానని అన్నాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే కొంచెం నీరసంగా ఉండడం వల్ల ట్యాబ్లెట్లు వేసుకోవడం కొంచెం నాకైతే ఇబ్బంది అయిందండి. కొంచెం సింక్ అయ్యాను. చూడండి, మొహం కూడా లాగింది కొద్దిగా. కొంచెం నీరసంగా ఉండడం వల్ల అయితే వీడియో అయితే ఇప్పటివరకు పెట్టలేదండి. 10 రోజుల క్రితం తీసిన వీడియో అయితే ఉంది కదండి, నేను చెప్పాను కదా మీకు, నేను డాబా దగ్గరికి దిగానండి, అంబులెన్స్లో వెళ్ళాను అని. ఆ వీడియో అయితే కొద్దిగా తీసానండి. ఆ డాబా దగ్గర అంబులెన్స్ ఎక్కినప్పుడు ఆ 2 బిట్లు కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే పెడుతున్నానండి. చూడండి, గొప్ప విషయం ఏంటంటే నాకున్న సబ్స్క్రైబర్లు తక్కువనండి, 671 మంది ఉన్నారు. కానీ నేను 10 రోజులు వీడియో పెట్టకపోయినా సరే నా వీడియోస్ కోసం అన్సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఉన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలండి. నా వీడియోలో ఏముందో కూడా నాకైతే తెలియదండి, కానీ నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయో లేదో వాళ్ళకి అనిపించిన తర్వాత వాటినైతే నేను ఎలా పెడుతున్నానో కూడా తెలియదండి. కానీ నా సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టకపోతే ఏ సబ్స్క్రైబర్ అయితే ఏం చేస్తారంటే, వీడియోస్ రావట్లేదు కదా మనం సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అని అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తుంటారండి. కానీ నాకున్న 671 మంది అసలు అన్సబ్స్క్రైబ్ అయితే చేయలేదండి. నాకున్న సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు. వారందరికి కూడా నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. ఇప్పుడైతే వీడియో అయితే పెడుతున్నాను చూడండి. అలాగే ఇక నుంచి వీడియోలు అయితే డైలీ వస్తుంటాయండి. నేను కొంచెం ఆరోగ్యం బాగోక వీడియోలు అయితే పెట్టలేదండి. ఇక నుంచి ఏదో ఒక వీడియో అయితే తీసి పెడుతూ ఉంటానండి. కొంచెం వీడియో పెట్టకపోతే మన ఛానల్ కూడా డౌన్ అవుద్దండి. అంటే యూట్యూబర్కి అయితే తెలుస్తుంటుందండి, మనం డైలీ వీడియో పెడితే రికమెండ్ చేస్తాండి యూట్యూబ్, లేకపోతే కొంచెం డల్ అవుద్దండి వీడియోస్. ఇప్పుడు నేను ఆ రోజు 10 రోజుల క్రితం తీసిన వీడియో అయితే ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నానండి. నేను ఇప్పుడు మంగళగిరి నుంచి ఆల్రెడీ విజయవాడ అయితే రావడం జరిగిందండి. నేను విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ 47 నెంబర్ అయితే ఉంటుందండి విజయవాడలో. ఆ 47 నెంబర్ వరకు దగ్గరికి అయితే వెళ్తే మనం మంగళగిరి బస్సులన్నీ కూడా అక్కడికైతే వస్తాయండి. ఇప్పుడు రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. రైట్ సైడ్లో పైన ఉంది కదండి 47 నెంబరు. ఆ 47 నెంబర్ దగ్గరికి అయితే మంగళగిరి బస్సులు అయితే వస్తాయండి. అక్కడ నుంచి మనం ఆ బస్సులో మంగళగిరి అయితే వెళ్ళొచ్చండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మంగళగిరి నుంచి విజయవాడకి అయితే రావడం జరిగిందండి. అక్కడ నుంచి నేను తణుకు బస్సు అయితే ఎక్కి తాడేపల్లిగూడెం బ్రిడ్జ్ అవతల అయితే దిగుతానండి. ఈ బస్సు బస్ స్టాండ్కి అయితే వెళ్ళదండి, మనకి ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి తాడేపల్లిగూడెంలో, ఆ ఓవర్ బ్రిడ్జ్ అవతల అయితే దింపేస్తుందండి. ఇప్పుడు నేను విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నానండి. నేను ఇప్పుడు ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నానండి. బస్సు బయలుదేరిన 10 నిమిషాలకైతే కొంచెం కంగారుగా అయితే ఉందండి, కానీ దాన్ని నేను పెద్ద పట్టించుకోలేదండి. ఒక అరగంట సేపు అయితే పడుకున్నానండి బస్సులో, అప్పుడు కూడా ఏమనిపించలేదు. మధ్యదారిలో మంచినీళ్ళు అయితే అయినాయండి, కానీ బాటిల్ నా బ్యాగ్లో ఉంది, కానీ నేనైతే మర్చిపోయానండి. అప్పుడే స్టార్ట్ అయిందండి నాకు కంగారు కూడా. పక్కన ఒక ఆయన అయితే కూర్చున్నారు, ఆయన అయితే మంచినీళ్ళు అడిగిన తర్వాత ఆగానండి. ఆ తర్వాత ఒక గంట లోపు అయితే ఒక బస్ స్టాండ్ అయితే వచ్చిందండి, అక్కడైతే దిగేశానండి. నేను బ్యాగ్ కూడా అందులోనే మర్చిపోయి కింద దిగితే నన్ను జాయిగా అందులోంచి బస్సులోంచి ఇద్దరు దిగి ఆ బస్సు అయితే ఎక్కించి, కంగారు పడకమ్మా నువ్వు టెన్షన్ పడుతున్నావు అన్నారండి. అలా 2 సార్లు అయితే ఎక్కి దిగానండి. తర్వాత జరిగింది చూడండి. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే మంగళగిరి నుంచి విజయవాడ వరకు అయితే బస్సులో రావడం జరిగిందండి. అక్కడ నుంచి విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం బస్సు అయితే ఎక్కానండి. ఎక్కిన తర్వాత 220 రూపాయలు తీసుకున్నారండి, ఫోన్పే ద్వారా కొట్టాను. కొట్టిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత కలపాల గేట్ వాళ్ళు ఏదో ఉందండి, ఇక్కడ
అదేమంటారు మరి దాన్ని. అక్కడికి వచ్చిన తర్వాత కంగారు అయితే వచ్చేసి అసలు అందులో కూర్చోలేకపోయానండి. ఆ బస్సు అతను ఆపేయమని ఇక్కడైతే దిగేశానండి. టైం అయితే 7:45 అయితే అయిందండి. అసలు ఉండలేకపోతున్నానండి, దడొచ్చేస్తుంది చెమటలెట్టేసి మొత్తం అంతా. ఇక్కడైతే దిగిపోయానండి. మా ఆవిడకైతే ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇక్కడైతే దిగిపోయానని చెప్పానండి. ఆల్రెడీ నా జేబులో కూడా ఫోన్ నెంబర్లు కూడా రాసుకున్నానండి. నాకు తెలిసిన నెంబర్లో ఒకటేమో మా తమ్ముడితో రాసుకున్నానండి. మా అన్నయ్య నెంబర్ కొత్త నెంబర్ నాకు తెలియక ఆ నెంబర్ రాలేదండి. తర్వాత పండుబాబు అని మా చిన్నమామయ్య గారండి, ఆయనది రాశాను. తర్వాత రాజుబావ నెంబర్ ఉందండి, మా రాజుబావ. ఆ 3 నెంబర్లో రాసి అయితే జేబులో అయితే పెట్టుకున్నానండి. ఏం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదండి, చూసిన వాళ్ళన్నా ఫోన్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాను. కానీ దడొచ్చేస్తుందండి. చొక్కా కూడా అయితే తీసేసాను, అదే చొక్కా తీసానండి బటన్స్. ఉండలేకపోతున్నాను, అసలు దడొచ్చేస్తుందండి. మొన్న కూడా అందుకని అనుకుంటాండి నేను ట్రైన్ అయితే ఎక్కిన తర్వాత వెంటనే అయితే దిగిపోయాం కదండి ఆ స్మెల్. కానీ మరి దానికో ఏంటో తెలియదండి, నాకైతే అసలు ఉండలేకపోతున్నానండి. టైము ఎంత అయింది, అసలు వెళ్తా కూడా దారి లేకపోతే సరే దిగిపోయినంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో ఏంటో కూడా తెలియదండి. అసలు ఏంటో దిగడం అయితే దిగిపోయి ఇక్కడైతే ఉన్నానండి. 10 నిమిషాలు అయితే ఒక అరగంట ఎంత రెస్ట్ అయిన తర్వాత ఇక్కడైతే ఉంటానండి. ఉండగలిగితే ఇక్కడ ఉండి ఏదన్నా అవకాశం ఉంటే మాత్రం ఆటోలో జాయిగా వెళ్తానండి. లేకపోతే మాత్రం వాళ్ళకైతే మా ఊళ్ళకి ఫోన్ చేస్తానండి. మా ఆవిడకి మా బామ్మర్ది వాళ్ళు అక్కడ ఉన్నారు కదా దగ్గరలో, ఇటు గుడానే ఉన్నారో ఇటు మళ్ళీ మంగళగిరి నుంచి కూడా రావాలండి. మరి లేకపోతే మా తమ్ముడికో మా అన్నయ్యకో ఫోన్ చేయాలి. ఇంత లెక్క అయితే వాళ్ళు రాలేరండి. వస్తే మా బామ్మర్ది వాళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే రావాలండి. ఇక్కడైతే ఉంటానండి. ఉన్న తర్వాత ఫోన్ అయితే చేస్తానండి. అసలు పరిస్థితి ఏం బాగాలేదండి. ఏదో మాట్లాడుతున్నానండి, వీడియో తీయాలని తీస్తామండి. అసలు మాట్లాడే స్కోప్ అయితే నా దగ్గర లేదండి. ఇక్కడైతే ఉన్నానండి. ఆల్రెడీ పంజాబీ దాబా ఉందండి ఇక్కడ బైపాస్ పక్కనండి. అది బైపాస్ అండి, బళ్ళు తిరుగుతున్నాయి కదా బైపాస్. ఇక్కడైతే ఉన్నానండి. కొంచెం నెమ్మది ఇచ్చిన తర్వాత అవకాశం ఉంటే మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఎలా ఉందో చూసి ఫోన్ చేసి ఏదైనా దొరికితే మాత్రం ఎక్కుతానండి, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ప్రస్తుతానికి అయితే అంబులెన్స్ అయితే ఎక్కానండి. అక్కడ నుంచి మా ఆవిడ అంబులెన్స్కి అయితే ఫోన్ చేసి ఇలా రమ్మని చెప్పిందండి. అంబులెన్స్ వారు అయితే వచ్చారు. ఇప్పుడు నన్ను ఏలూరు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారండి. చెప్పాను కదండి మీకు అన్నీ కూడా అందిస్తానండి పిన్ టు పిన్ అని. ఎందుకంటే ఎంత ఇబ్బందులు కూడా నా సబ్స్క్రైబర్కి అన్నీ తెలియాలండి నా గురించి. అందుకనే నేను తీస్తున్నానండి. తీసే పరిస్థితి అయితే కాదండి, చాలా ఇబ్బందిగా ఉందండి మామూలుగా అయితే. కానీ ఇక్కడ అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిందండి. చాలాసేపు బతిలాడిన తర్వాత జాయిగా తీసుకెళ్తానన్నాక నేనైతే ఎక్కానండి. పాపం అంబులెన్స్ వారు నాకు చాలా సహాయం అయితే చేశారండి. జాయిగా తీసుకెళ్తున్నాను నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ కూడా హాస్పిటల్ కాడికి వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను తర్వాత మీతో మాట్లాడతానండి. టైం అయితే 7:30 అయితే అయిందండి. పొద్దున్నే ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్కి అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే మమ్మల్ని అంబులెన్స్లో అయితే దింపారండి. మమ్మల్ని అంటే నేను ఒక్కడేనండి, ఎవరు లేరు కదా అక్కడ. అప్పుడు ఇంకా మా ఆవిడ కూడా రాలేదు, మా అన్నయ్య గారు అబ్బాయి రంజన్ కూడా రాలేదండి. నేను అక్కడ జిల్లా హాస్పిటల్లో దిగిన తర్వాత ఏలూరు అక్కడైతే ఎమర్జెన్సీ కిందగా ఉంది కదండి, అక్కడైతే చాలాసేపు అయితే నన్ను ఉంచారండి. ఉంచిన తర్వాత ఇండక్షన్ అయితే చేసి ఎమర్జెన్సీలో కేసులు ఎక్కువ వస్తున్నాయమ్మా వెళ్ళిపోమన్నారండి. కానీ ఇంకా నాకు నీరసం అయితే అప్పటికి ఇంకా తగ్గలేదండి. అదే వీరు హాస్పిటల్కి మా పెద్దత్తయ్య గారు అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాను కదా, అక్కడ చేస్తున్నాడని అక్కడికి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ బస్సు ఎక్కేలాగుంటే నేను అక్కడ దిగి అర్థమైంది, కానీ అక్కడికైతే వెళ్ళలేదండి. పాపం చాలాసార్లు మా ఆవిడకి ఫోన్ చేసి బావని ఇక్కడ తీసుకొచ్చామని అయితే చెప్పాడండి. కానీ నేనైతే అక్కడికి వెళ్ళలేకపోయానండి. మా ఆవిడ ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చింది కదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్ దగ్గరికి ఏలూరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడే రూమ్ తీసుకుని నేను మా అబ్బాయి రెహమాను, మా ఆవిడ, మా అత్తయ్య గారు రూమ్లో ఉన్నామండి. మా అన్నయ్య గారు అబ్బాయి రంజన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వేరే రూమ్లో ఉన్నారండి. పొద్దున్న అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి. మేమైతే ఆశ్రమ హాస్పిటల్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మామూలుగా అయితే వెళ్ళిపోతుందండి, నీరసంగా ఉంది బాగా. అసలు మామూలుగానే వాళ్ళు పట్టించుకోను ఇటువంటి, కానీ తప్పదండి. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే చూపించుకోవాలి కదండి, అందుకని అయితే చూపించుకుంటాకైతే వెళ్తున్నామండి. ఆల్రెడీ మా అబ్బాయి మా ఆవిడ ఎదురైతే వెళ్తున్నారండి. చూపిస్తాను మిమ్మల్ని. వాళ్ళు 9వ నెంబర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. కెమెరా తిప్పి అయితే చూపిస్తానండి. ఇదిగోండి మా ఆవిడ, మా అబ్బాయి రెహమాన్ అడుగుంటారు వెళ్తున్నా ఉండగా. బాబు ఇదిగోండి వస్తున్నాడు కదా. గొప్ప విషయం ఏంటంటే మా ఆవిడకి ఆపరేషన్ జరిగిన పాపం నన్ను తిప్పుతుందండి ఒక్కతే, అలాగే జాయిగా నడుచుకుంటా. సరే
డాక్టర్ గారితో చూపించుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరామండి. బస్సులో అయితే వెళ్దాం అనుకున్నామండి, కానీ బస్సులో వెళ్తుంటే నాకు కంగారుగా ఉందని ఆటోలో అయితే రావడం జరిగిందండి. ఈ ఆటో అయితే దోప్చర్ల వరకు వస్తుందండి. హాస్పిటల్లో అక్కడ మాకు కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఆల్రెడీ హార్ట్కి సంబంధించిన టెస్ట్లు కూడా చేయడం జరిగిందండి. ఆ టెస్ట్లన్నీ చూసిన తర్వాత 10 రోజులకైతే ట్యాబ్లెట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత మేము ఆటోలో అయితే ఇంటికైతే వచ్చేస్తున్నామండి.